నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. అన్నమయ్య వైద్యం తరతరాల నుండి వంశపారంపర్యంగా అన్నమయ్య వైద్యులము. ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఒక చిన్న చిట్కా చెప్తున్నాను వినండి. చాలా మందికి 20 ఏళ్ళ చిన్న పిల్లోడు 10 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ వయసు వచ్చిన 20 ఏళ్ళ వయసు నుండి 20 ఏళ్ళు చిన్నగా తల్లి కడుపు నుండి వచ్చినప్పుడు జుట్టు బాగా నిండా ఉంటుంది, తల నిండా ఉంటుంది, జుట్టు బాగుంటుంది. 20 ఏళ్ళ వయసు వరకు తల నిండా జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు బాగుంటుంది. 20 ఏళ్ళు దాటిన తర్వాత రకరకాల షాంపులు, రకరకాల సబ్బులు, రకరకాల నూనెలు, రకరకాల పౌడర్లు వాడి ఉన్న జుట్టు అంతా ఊడిపోతుంది. తర్వాత మన బాడీలో తినే పదార్థాలు బట్టి మనం ఎండాకాలం ఏం తినాలి, వానాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి తెలియకుండా అన్ని కాలాల్లో తింటాం. తిని మనం ఆరోగ్యంగా పుష్టికరంగా బాగుండాలని ఆరోగ్యంతో తింటాం. తిన్న తర్వాత బాడీలో శరీరంలో వేడైపోయి రక్తంలో బలం తగ్గిపోయి జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది. జుట్టు ఊడిపోతుంటుంది. అందరికీ రకరకాలు ఎన్నో పోయి నాటించుకుంటాడు, ఎన్నో రకరకాలు చేసుకుంటాడు, కానీ జుట్టు ఊడిపోతుంటుంది. ఆడపిల్లలకు ఊడిపోతుంటుంది, మగపిల్లలకు ఊడిపోతుంటుంది. మనము పూర్వీకుల కాలం మనం పెద్దలు అడవి మల్లె అంటారు. అడవి మల్లె అంటే కొండ మల్లె చెట్టు. మల్లెలో 3 రకాలు ఉన్నాయి. చిన్న జాజి మల్లె, గుండు మల్లె, మామూలుగా ఇంకొక మల్లె, 3 రకాల మల్లె చెట్లు ఉన్నాయి. ఈ మల్లె చెట్టుకి లావు పూలు పూస్తాయి, పూలు మందంగా ఉంటాయి, వాసన గమగమలా ఆడుతుంటుంది కొండలో. ఎందుకంటే ఈ మల్లె చెట్టు అట్లా అంత పెద్ద పవిత్రమైన చెట్టు. ఈ మల్లె చెట్టుకి ఈ మల్లె చెట్టు ఆకులు, మల్లె చెట్టు ఏర్లు, ఆ ఏర్లు తీసుకొని సన్న ముక్కలు చేసి ఆ ముక్కలు శుభ్రంగా కడిగి బెల్లం నీళ్ళలో ఉడకబెట్టాలి. బెల్లం నీళ్ళ పాకు పట్టుకొని ఒక 2 కేజీలు 3 కేజీలు ఆకులు ఏర్లు అయితే 5 కేజీల పానకం తయారు చేసుకొని ఆ పానకం ఉడుకుతుంటే ఆ పానకంలో ఈ ఆకులు ఏర్లు వేసేయాలి. వేసి బాగా ఉడికిన తర్వాత పానకం అంతా అయిపోయినాక దాన్ని నీడలో ఆరబెట్టి దాన్ని శుభ్రంగా ఆరిన తర్వాత బాగా రోట్లో వేసి దంచుకొని చూర్ణం తయారు చేసుకోవాలి. ఆ చూర్ణంని జుట్టు ఊడిపోకుదంటే నోరు కట్టలేం. అన్నీ తినాల్సిందే, అన్నీ తిరగాల్సిందే, అన్నీ ఎంజాయ్ చేయాల్సిందే. ఏ దాంట్లో ఏముందో, ఏ దాన్ని తింటే మనం జుట్టు ఊడిపోతుందో, ఏ దాన్ని తినకుంటే జుట్టు ఊడిపోదో అనేది ఎవరికి తెలియదు. జుట్టు ఊడిపోతుందని నూనెలు, సబ్బులు, షాంపులు వాడే తెలుసు, కానీ ఈ జుట్టు ఊడిపోకుండా కంట్రోల్ చేసుకోవాలనేది ఎవరికి తెలియదు. అందుకోసం నేను ఆదివాసి గిరిజన వైద్యుని. నువ్వు అన్ని రకాలు తినొచ్చు, అన్ని రకాలు తినొచ్చు, పత్తెం లేకుండా అన్నీ తినొచ్చు. నీ జుట్టు ఊడిపోకుండా చిక్కగా మందంగా నా జుట్టు ఎట్టుందో అట్లా ఉంటుంది. ఈ చూర్ణం అనేది పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, మనం మంచి పాలు దొరికితే పాలలో తీసుకోవచ్చు, లేకుంటే మంచి నీళ్ళలో తీసుకోవచ్చు. తీసుకుంటే 20 ఏళ్ళ వయసు దాటిన తర్వాత 20 ఏళ్ళ వయసు నుండి 100 ఏళ్ళ ముసలి వరకు వాడుకోవచ్చు. జుట్టు మన తల మీద బాగుండాలి, చిక్కగా ఉండాలంటే జుట్టు ఊడిపోదు. నువ్వు పైన వాడిన నూనెలు మూసినా, రకరకాల పౌడర్లు మూసినా పోయేదాన్ని ఆపలేం. చెట్టుకు నీళ్ళు, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు నీళ్లు బుడాన పోస్తేనే ఆ చెట్టుకంతా బలం వస్తుంది. అది ఎవరికి తెలియదు. ఎంతసేపు అయినా అయ్యా మీకు కడపలేక తింటే మాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఏమొస్తావు, ఏం కథను, ఏం ఆకులు, ఏం కథను, ఏమిచ్చినావో, నువ్వేమో డాక్టర్వా అంటే నేను అనుభవమునే మాట చెప్తున్నా. అనుభవంగా ఏ ఆకులు తిన్నా మనిషికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, అరిగిపోతాయి. కానీ ఒక్కటి కక్కాకంటారు, మేకమే నాకంటారు. ఈ ఆకు ఒకటి తినకూడదు మనిషి. ఆ ఆకు తింటే వాంతులు వస్తాయి, మనిషి విపరీతంగా ఇబ్బంది పడతాడు. కొన్ని పాచారం చెట్లు ఉంటాయి. ఆ చెట్లు మాకు తెలుసు. ఆ చెట్ల గురించి మేము ప్రచారం చేయము, చెప్పము. ఈ అడవి మల్లె చెట్టు మీ జుట్టు పోకుండా నా లెక్క చిక్కగా ఉండాలంటే, మంచి మందంగా ఎంటికలు బాగుండాలా, తెల్లెంటికలు కూడా రావు, ఎంటికలు కూడా లోపల ఉంటే నల్లగా వస్తాయి, జుట్టు మందంగా ఉంటుంది. నువ్వు ఎంత పూర్వీకుల కాలం కొట్లాడేవాళ్ళు, మొగోళ్ళైనా ఆడలైనా కుస్తీ పట్లు పట్టేవాళ్ళు, కట్టెలతో కొట్టుకునేవాళ్ళు, ఒకరికొకరు కింద పడి కలవడి జుట్టు పట్టుకొని ఆడలు జుట్టు పట్టుకొని పెరుక్కునే వాళ్ళు. పెరుక్కుంటే కూడా జుట్టు ఊడిపోయేది కాదు. ఎందుకంటే ఆ కాలంలో
పవిత్రంగా టయానికి నూనె వాడుకుంటూ టయానికి పుడ్డు తినుకుంటూ ఆ జుట్టును కాపాడుకోవాలంటే మన పుడ్డు నుండి ఇప్పుడు ఒక కథ వచ్చి సామెత చెప్పాను, చెట్టుకు బుడాన నీళ్ళు వచ్చే చెట్టు ఎంత బాగుంటుందని. అందుకోసం ఈ వైద్యంలో ఈ చెట్టు అడవి మల్లె చాలా పెద్దది. ఈ చూర్ణము మనం 20 ఏళ్ళ వయసు వస్తేనే 100 ఏళ్ళ వరకు వాడుకోవచ్చు. అయ్యా ఎన్ని రోజులు వాడచ్చు అని అనుకోవచ్చు. కనీసం అంటే 1 నెల వాడితే 4 నెలల వరకు పనిచేస్తుంది. అట్లా సంవత్సరంలో 3 నెలలు వాడుకోవచ్చు. 3 నెలలు వాడుకుంటే జుట్టు ఊడిపోయిన వాళ్ళకు వాడుకోవచ్చు. జుట్టు ఊడిపోయిన వాళ్ళకు కూడా లోపలుంటే అంతో ఇంత ఎంటికలు ఉంటే ఖచ్చితంగా జుట్టు నిండా అయిపోతుంది, నిండగా వస్తుంది. పూరంతా ఊడిపోయి బట్టతన వాళ్ళకైతే రావు. ఎందుకంటే అంతో ఇంత జుట్టు ఊడిపోతుంది. చాటైన వాళ్ళకు జుట్టు బాగా వస్తుంది, అంతో ఇంత జుట్టు ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది. జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. హైదరాబాద్లో ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ పౌడరు మా కాడ దొరుకుతుంది. ఇది అడవిలో దొరికేది కాబట్టి అడవి మల్లె గురించి ఒక ఆదివాసి గిరిజన వైద్యునికే తెలుసు. మీరు ఇంట్లో ఒక్కరు వాడండి. మీ ఒక్కరు వాడినాక మీరందరికి ఒకరికొకరు చెప్పుకొని వైద్యం అనేది మీరందరూ ఉపయోగించుకొని మన జుట్టు మనం కాపాడుకొని బాగుండాలని మరొకసారి చెప్తూ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.